కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామివారు కలువాయి మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నిటిల్లో పర్యటించే రోజుల్లో కుల్లూరు రాజుపాడానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామితో ఎక్కువగా ఉండేవారు. రాజుపాడానికి వచ్చినా కూడా స్వామి జయరామరాజు ఇంటి దగ్గర ఉండేవారు. ఊరి బయట వీళ్ళకి ఒక దొడ్డి ఉంటే అక్కడ ఒక పూరి పాక వేసి స్వామివారు ఎక్కువగా అక్కడ ఉండేవారు. ఆ స్థలంలోనే వెంకయ్య స్వామివారి మందిరం వచ్చింది. ఆ స్థలంలో స్వామివారు ఉన్న రోజుల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎంతోమంది స్వామిని ఎన్నో విషయాలు అడగటం, వాళ్ళ బాధలు తీర్చుకోవటం, ఎన్నో సంఘటనలు అక్కడ సాక్షాధారంగా నిలిచాయి. కలువాయికి చెందిన చింతంరెడ్డి జయరామరెడ్డి వాళ్ళ అమ్మగారు లక్ష్మమ్మ రాజమండ్రిలో వినాయక రెడ్డి అనే గురువు దగ్గర ఒక మంత్రదీక్ష తీసుకుంటారు. ఆమె చాలా శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో స్వామివారు ప్రతి మంగళవారం వేకువన్నే ఈ లక్ష్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజంతా అక్కడే ఉండి బుధవారం రోజు వెళ్ళేవారని, అప్పుడు తను చాలా చిన్నపిల్లవాడినని, 2వ తరగతి చదువుతున్నాను అని ఈ చింతంరెడ్డి జయరామరెడ్డి చెప్పారు. అప్పట్లో స్వామితో ఈ జయరామరాజు, చలమనాయుడు ఇంకా ఎంతోమంది స్వామి భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చేవారిని కూడా ఈయన గుర్తు చేసుకున్నారు. వెంకయ్య స్వామి ప్రతి భక్తుడి హృదయంలో ఏ భక్తుడికి ఆ భక్తుడికి ప్రత్యేకంగా, ఆ భక్తురాలికి ప్రత్యేకంగా అనుగ్రహించగలిగిన సమర్థులు. అంటే ఒక్కడే సూర్యుడు అందరూ మానవుల హృదయాలలో ఏ విధంగా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క సూర్యుడుగా ఉంటాడో ఆ విధంగా దయాసూర్యుడు, జ్ఞానసూర్యుడు, ప్రేమసూర్యుడు అయిన వెంకయ్య స్వామి ఏ ఏ భక్తులకు ఆయా భక్తుల వాళ్ళ అంతరంగాన్ని బట్టి అనుగ్రహించిన విశిష్టత మనకు స్వామివారిలో లభిస్తుంది, కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సాధకురాలు ఒక ఆవిడ ఉంది. ఆమె గురించి పూర్తి వివరాలైతే మనకు తెలియవు. ఆమె ప్రతినిత్యము అవకాశం దొరికినప్పుడల్లా భగవంతుని స్మరిస్తూ ఉంటుంది. నిశ్చలంగా ధ్యాన నిష్టలో ఉంటుంది. ఆమెకు వెంకయ్య స్వామి వారికి అంతరంగంలో ఏమి సంబంధం ఉన్నదో కానీ 9 సంవత్సరాల పాటు స్వామి ప్రతి మంగళవారం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. మంగళవారం అయ్యేప్పటికీ స్వామి అక్కడ ఉంటారు, భక్తులంతా వచ్చి చూస్తారు ఆయన. మరోరోజు ఆత్మీయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకరోజు ఆవిడ గాఢంగా ధ్యాన నిష్టలో ఉంది. వీళ్ళందరూ భయపడిపోయారు. స్వామి వచ్చి ఆమెను అట్లా తాకి ఏం కాదు అని చెప్పారు. అటువంటి గొప్ప భక్తులు పల్లెల్లో ఉండడం విశేషం. వాళ్ళ గురించి వాళ్ళ ఇంటి వాళ్ళకి పక్క వాళ్ళకి కూడా తెలియకుండా ఉన్నా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. అందుచేత అటువంటి ధన్యాత్మురాలి కుమారుడిన ఆయన మాటల్లోనే స్వామితో వాళ్ళకుండే అతి విశిష్టతరమైన ఆత్మీయ అనుబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని వీళ్ళు ఇక్కడికి రావడం స్వామి కృపా నిదర్శనం. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ధన్యత బిడ్డల్లో ప్రతిఫలిస్తుందని ధర్మంలో చెబుతారు కనుక దాన్ని అనుసరించి జయరామరెడ్డి గారిని చాలా శ్రమ కోర్చి వచ్చారు వీళ్ళంతాను. మీరు మాట్లాడండి. నమస్కారం. ఇటువంటి స్వామిని నేను ఇండియాలో ఎక్కడా చూడలా. ఎందువల్లంటే సీమకు కూడా ద్రోహం చేయడు. ఒక సీమకు కూడా ఆ సీమ ఏదైనా దొక్కపోతే అయ్యయ్యో సీమ దూరంగా ఉన్నాడు. సీమలకు నూకలేస్తాడు. నూకలు అదే అలవాటు మా అమ్మకు కూడా వచ్చింది. మా అమ్మ కూడా ఈ నుంచి రాజుపాలెం 5 మైళ్ళు ఉంది. 5 మైళ్ళు రోడ్డు పడిగితే నడుచుకుంటా సీమలకు నూకలేసుకుంటా పోద్ది మా అమ్మ. ఫస్ట్ తొలిసూరి భక్తుడు చలమనాయుడు ఫస్ట్ భక్తుడు. రెండో భక్తురాలు మా అమ్మ లక్ష్మమ్మ పుట్టామె. అయితే అదే అలవాటు వెంకయ్య స్వామి అలవాటు మా అమ్మకు వచ్చింది.
ఒకరోజు వెంకటేశ్వర స్వామి వచ్చేటప్పుడు పూజ మీద ఉండింది. ఆ పూజ మీద ప్రాణం ఎట్టపోయిందో పోయింది. మాకు 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 ఎప్పుడు తెలియదు. మేము భయపడిపోయి డాక్టర్ని పిలుచుకొచ్చాం. వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ మైల ఇదో ఇట్ట 3 సార్లు ఇట్ట అన్నాడు. 3 సార్లు ఇట్ట అని ఏమీ లేదన్నారు. ఏమీ లేదు, ఏం భయపడి కాకండి, ఆడవబాకండి అని అన్నారు. ఏం పర్వాలేదు అని చెప్పారు. అప్పుడు మాకు కొద్దిగా ఎంత ఒక అర్ధగంటకి అప్పుడు లేచింది. కాళ్ళు పద్మాసేసిన కాళ్ళు తీసుకొని. జయరామరెడ్డి వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ. ఆమెకు ఎవరో ఒక పెద్ద ఆయన ద్వారా ఒక మంత్రోపదేశం లాంటిది జరిగి ఆమె నిరంతరం ఆ స్మరణ చేస్తూ వీలైనంత ధ్యానస్థమై ఉండేదట. అది చాలా అరుదైన విషయం. భగవత్ స్మరణ ధ్యానము చేసే మనుషులు ప్రపంచంలో అరుదుగా కనిపిస్తారు కదా. స్వామి భక్తుల్లో కూడా ఆ తారసపడిన వాళ్ళలో తక్కువ మందే ఉన్నారు. ఆ విధంగా లక్ష్మమ్మ ఏమి ధ్యానం చేసేదో, ఏమి స్మరణ చేసేదో, ఏదైనా ఒక భక్తి ధ్యాన తత్పరురాలై ఉండేది అనేది మనకు అందిన సమాచారం. స్వామి దాన్ని ఎంత గౌరవించారంటే చాలా రోజుల పాటు ఈ జయరామరెడ్డి 2వ తరగతి చదివేప్పుడు, చాలా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, ప్రతి మంగళవారం వేకోజామనే స్వామి వచ్చేవారట. అక్కడ గుండ వేసుకుని కూర్చునేవారు. మళ్ళీ ఒక్కరోజు ఉండి మరోజు వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. ఒక సత్పురుషుడు అవతల వాళ్ళ యొక్క అంతరంగంలో ఉండే స్మరణను, ధ్యానాన్ని, వాళ్ళ యొక్క పురోగతిని ఎంతగా ఆశీర్వదిస్తారో అనడానికి ఇదొక గొప్ప రుజువు. వాళ్ళ భక్తి తత్పరత ఎంతైనా అవ్వచ్చు, దానికి సహకరించే స్వామి యొక్క ఘనతకు, ఆయన యొక్క లక్షణానికి, ఆయన స్వభావశీలానికి ఇది మంచి గుర్తు. ఎంత ఆనందం ఇది! ఒక సత్పురుషుణ్ణి, ఒక సాధువుని వీళ్ళమ్మ ఎప్పుడూ ధ్యానం చేసేది. వీళ్ళ నాన్నేమో చిన్నప్పుడు మరణించాడు. ఆ చిన్నతనం నుంచి ఆ తల్లి పాపము ఆమె ఎంత భక్తి కాకపోతే భక్తి 9 రకాలని చెబుతారు, నవవిధ భక్తులని చెబుతారు. అందుకని స్వామి వీళ్ళింటికి 9 సంవత్సరాలు వచ్చారు. మంగళవారం భక్తులతో పాటు వచ్చి అక్కడ బహుశా ఆమె భక్తిని ఆశీర్వదించడానికే వచ్చారేమో. ఆమె ఎంతో నిశ్చల ధ్యానమగ్నురాలై ఉండడం, అది దానిని ఆశీర్వదించనే స్వామి వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకని ఆమె బిడ్డ గనుక వీళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. నిజంగా మనం వెంకయ్య స్వామి దగ్గర ఒక విషయం తెలుసుకుంటాం. సాధారణంగా దేవుడు, భక్తి, ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని, కుటుంబాన్ని, ఆస్తిపాస్తులను వదిలేసుకుని జుట్లు గడ్డాలు పెంచుకొని ఏదో అయిపోవడం అనేది కాదు. వెంకయ్య స్వామి పద్ధతి అయినా, షిరిడి సాయిబాబా లాంటి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి విధానాల్లో సుసంపన్నమైన జీవితమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని పండించుకోవటం, అంచుల దాకా శాశ్వతంగా జ్ఞానంతో, ఆనందంతో బతకడం. అంతేగాని జీవితాన్ని మిస్ అయిపోవటం కాదు, జీవితాన్ని పొందడం. యావన్ మానవజాతికి ఉపయోగకరమైన ఒక పెద్ద బోధ ఇది. అందుకని స్వామి ఎక్కడో అర్థం కానటువంటి పదాలు, మాయా బ్రహ్మం లాంటివి చెప్పలేదు. కష్టాలలో, కడగళ్లలో కన్నీళ్లతో ఉండే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి అవి పోగొట్టి, వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించారు. అందుకని ఆకలి కడుపుతో భగవంతుడిని అన్వేషించమని చెప్పకుండా ఆకలి కడుపుకంత పిడికెడు అన్నం పెట్టిన పరాత్పరుడు అయిన కళ్యాణకరమైన స్వామి వెంకయ్య స్వామి. అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి పేద కుటుంబాలు ఇవి. ఆయన చెప్తున్నారు కదా, నాకేమీ లేదు, స్వామి దయే ఉంది, అది నన్ను సంపూర్ణంగా కాపాడి ఈరోజు ఇదిగో ఇంత స్థితిపరుని చేసింది అని. అట్లాగే ఏ ఒక్కరు ఏ ఉత్తమ దానం చేసి ఉన్నా కూడా అది ఎన్ని జన్మల ముందైనా దాన్ని కూడా స్వామి కొన్నిసార్లు తగినట్టు ప్రవర్తించేవారు. పక్క వాళ్ళకి తెలిసేది కాదు. అదే ఒకసారి ముదిగేళ్ళు ఒకరు స్వామిని ఏమాత్రం గౌరవించి ఆదరించకపోయినా, అనాదరించినా స్వామి వెళ్ళి అక్కడ కొంతసేపు నిలబడి తమ కరుణామృతమైనటువంటి దృష్టితో అక్కడ ప్రసారం చేస్తూ అలా నిలబడ్డారు. వాళ్ళు ఎవరు పిలిచారా మిమ్మల్ని, ఎందుకు వస్తున్నారు, ఏం పని బాట లేకుండా ఇలా తిరుగుతారా, అది ఇదని అక్కడ వాళ్ళు ఎవరో ఏది పడితే అది మాట్లాడినా ఆయన మాత్రం చిద్విలాస ప్రచారిలాగా ప్రసన్నంగా ఉన్నారు. ఎందుకని పక్కన వాళ్ళు అడిగారు. ఏం లేదయా, ఈయన కొన్ని జన్మల ముందు ఒకసారి ఒక 50 పైసలు ఒక సాధువుకి ఇచ్చాడు. ఆ సత్పుణ్య ఫలం వల్ల ఇక్కడ మనం ఉన్నాం, అది అయిపోగానే మనం వెళ్ళిపోతాం. అది వెంకయ్య స్వామి.
భారతీయ ఆధ్యాత్మికతలో ఉండేటువంటి అతి సూక్ష్మ విషయాలకు మానవాకృతి వస్తే అది స్వామివారు అవుతుంది. అందుకని ఇలాంటి సంఘటనలను మనలో ఎంత తక్కువ భక్తి శ్రద్ధలున్నా దానిని అపారంగా కరుణించేటువంటి లక్షణం ఆ మహానుభావుడికి ఉందన్నదే ఈ ప్రస్తుతాంశం. చేదుకోవడం అంటారు కదా, ఆ విధంగా మనని చేదుకునేటువంటి మహానుభావుడు, సాధ్యమైనంత ఉన్నత స్థాయికి సాధకుడిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసే సత్పురుషుడుగా మనం స్వామివారిని గుర్తించవచ్చు. పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు స్వామివారిని చూసి వచ్చిన తర్వాత చాలా వివరంగా చెప్పిన మాటే అది. ఈ ప్రపంచానికి గుప్తంగా ఉండే ఎంతో మహనీయ మూర్తులలో ఈ వెంకయ్య స్వామి వారు ఒకరు. ఏ నాటికైనా ఈ సమాజం ఆయనను గుర్తించక తప్పదు. అటువంటి వారు చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి సత్పురుషులు అని ఆయన గుర్తించి వచ్చి మనలాంటి అనేక మందిని ప్రోత్సహించి స్వామివారిని దర్శించేందుకు ఆయన మార్గదర్శకులయ్యారు. ఆ మహానుభావుడికి నమస్కారం పెట్టుకొని స్వామి గురించి చెప్పుకుందాం.